సార్ హాయ్ సార్. హలో అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. ఈ మధ్యన ట్రెండింగ్ టాపిక్ గా మారిపోయింది మీ శ్రీ లలిత్ మెటల్స్. అసలు ఏముంటుంది సార్ మీ షోరూమ్ లో? యాక్చువల్గా మా దగ్గర వెడ్డింగ్ ఐటమ్స్ సంబంధించి, అలాగే పూజా రిలేటెడ్ సంబంధించి, అలాగే రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ కూడా అన్ని వెరైటీస్ ఉంటాయండి. కాకపోతే వెడ్డింగ్ సంబంధించి కూడా నా దగ్గర వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి. అంటే కొంతమంది ఏంటంటే మీనాకరి, కొంతమంది జర్మన్ సిల్వర్ అని చెప్పి ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో అన్ని వెరైటీస్ కూడా నేను పెట్టాను అనమాట. అయితే మెయిన్ థింగ్ ఏంటంటే కనుక నా దగ్గర ఏదైతే ప్రొడక్ట్స్ మీరు చూస్తున్నారో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ కూడా నేనే మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తున్నానండి. నా దగ్గర వర్కర్స్ ఉన్నారు. వర్కర్ తోటి రకరకాల డిజైన్స్ అన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాను అనమాట. సో అవి ఏముంటాయనేది మీకు విడివిడిగా ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. సార్ ఏంటి సార్ ఫస్ట్ ఇవి? యాక్చువల్లీ మొత్తం అంతా కూడా బ్రాస్ ఐటమ్స్ సంబంధించిందండి. అయితే బ్రాస్ ఐటమ్స్ కూడా వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కొన్ని ఇక్కడ వెరైటీస్ అయితే చూస్తూ ఉన్నారు కదా. అయితే దీంట్లో ఒకటి మన దగ్గర ప్లస్ పాయింట్ ఏంటంటేనండి, బ్రాస్ ఐటమ్ వచ్చేసరికి అందరికి కూడా మనం బ్రాస్ తీసుకున్నప్పుడల్లా మనం మెయింటైన్ చేయాల్సి వస్తుందని చెప్పి అడుగుతూ ఉంటారు. బట్ వ్యూవర్స్ మీరు అందరూ చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు గమనిస్తూ ఉండండి. దాదాపు అక్కడ అంతా కూడా మీకు యాంటీ ఫినిషింగ్ లో కనిపిస్తూ ఉంది, అలాగే కొంచెం గోల్డ్ ఫినిషింగ్ లో కనిపిస్తూ ఉంది కదా. ఇవన్నీ కూడా దానిపైన అంటే బ్రాస్ పైన నేను లాకర్ పాలిష్ చేయించాను. లాకర్ పాలిష్ చేయించడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే కనుక మెయింటైన్ చేయాల్సినంత అవసరం ఉండదు. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మీరు కృష్ణ చూస్తున్నారు, బ్యాక్ సైడ్ కవ్ ఉంది కదా. వాస్తవంగా ప్యూర్ బ్రాస్ అనేది ఇలా ఉండదు. ఇది బ్రాస్ పైన ఆడే నేను లాకర్ పాలిష్ చేయించా కాబట్టి కొంచెం డల్ ఫినిషింగ్ కనిపిస్తుంది. ఒకవేళ ప్యూర్ బ్రాస్ లా చూడాలని చెప్పి అనుకుంటే ఎగ్జాంపుల్ గా జస్ట్ ఒక శాంపుల్ పీస్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇలా ఉంటుంది ప్యూర్ బ్రాస్ అనేది. దీనిపైన మనం లాకర్ పాలిష్ చేయించామన్నమాట. అందుకని కొంచెం మీకు డల్ ఫినిషింగ్ కనిపిస్తుంది. దీని వల్ల ఏంటంటే మీకు మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఒక మాట చెప్పాలంటే మీరు చూడండి ఒకసారి, నేను కవర్ తీసి బయట పెట్టే మీరు చూస్తున్నారు కదా, అలా చెప్తున్నాను. అయితే దీంట్లో కూడా మళ్ళీ ఇంకా చాలా వెరైటీస్ నేను తెప్పించాను. అందులో విగ్రహాలు కూడా ఉన్నాయి, అలాగే ఇంట్లో ఉపయోగించుకునే దీపాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు కొంతమంది ఎవరికన్నా గిఫ్ట్ లా ఇవ్వాలనుకున్నా కూడా చాలా బాగుంటాయండి. షోకేస్ లో పెట్టుకోవడానికి కూడా కొన్ని వెరైటీస్ ఉన్నాయి. అయితే ఒక్కొక్కటిగా మీరు చెప్పడం కుదరదు కాబట్టి చాలా వెరైటీస్ మీరు వీడియోలో చూసుకోవచ్చు. అయితే వ్యూవర్స్ మీరు చూస్తున్నారు కదా, వీటన్నిటికి సంబంధించి ఏదైనా సరే మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు వీడియోలో చూస్తున్నారు కాబట్టి మీరు స్క్రీన్ షాట్ తీసుకుని అది నాకు ఫార్వర్డ్ చేశారు అనుకోండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చేయగలను. అయితే దీంతో పాటు మరికొంతమంది ఏంటంటే ఇంట్లో సపరేట్ గా ఏదైనా కార్నర్ పీస్ పెట్టుకోవాలని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారండి. సో వాళ్ళ గురించి కూడా నేను కొన్ని పీసెస్ తెప్పించాను. అందులో 2-3 పీసెస్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అందులో ఒక్కసారి ఇక్కడ మీరు గమనిస్తూ ఉన్నారు, ఉర్లీ టైప్ చూస్తున్నారు కదా, చూడండి ఒకసారి ఎంత బాగుంది చూడండి. మొత్తం టోటల్లీ ప్యూర్ బ్రాస్ అండి. ఒక్కసారి నేను లిఫ్ట్ చేసి చూపిస్తాను, మీరు గమనించాలి ఒకసారి. చూడండి ఒకసారి ఎంత బాగుందో. చుట్టూ కూడా బెల్స్ ఉన్నాయండి, అలాగే ఉర్లీ కూడా డెప్త్ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు వాటర్ వేసి ఫ్లవర్స్ పెట్టుకోవడం కూడా చాలా అందంగా ఉంటుంది. ఇది కూడా పైన లాకర్ పాలిష్ చేపించేసానండి. బట్ ఏంటంటే బ్రాస్ అన్నప్పుడు గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది కదా, అలా కాకుండా నేను కాపర్ ఫినిషింగ్ చేపించాను. టోటల్ ప్యూర్ బ్రాస్ చాలా బాగుంటుంది, హెవీ వెయిట్, మంచి క్వాలిటీ అండి. ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇదైతే నేనే మొగిలిపోతున్నా. మీరు చూస్తున్నారు కదా ఎంత బాగుందో, ఫినిషింగ్ కూడా చాలా గ్రాండ్ గా ఉంది కదా. దీంతో పాటు మరికొన్ని పీసెస్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సార్ చూస్తే నేను బయట చూసాను సార్ చాలా మార్కెట్ లోని, కానీ ఈ టైప్ నైస్ ఈ టైప్ కలర్ ఎక్కడ కనిపించలేదు. ఏంటి సార్ స్పెషల్? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అవును సార్, ఇది యాక్చువల్గా ఎంబోజింగ్ చాలా ఎక్కువ ఉంది. వాస్తవంగా మీరు బయట మార్కెట్ లో ఎక్కడ చూసినా కూడా ఇంత ఎంబోజింగ్ అనేది రాదనమాట. సో ఏంటంటే కనుక ఇప్పుడు ఈ ఫినిషింగ్ అనేది ఎంబోజింగ్ ఎక్కువ రావడం వల్ల క్లారిటీ కూడా ఎంత పర్ఫెక్ట్ ఉందో చూసారు కదా మీరు. ఇంకొకటి దీంట్లో మెయిన్ థింగ్ మీరు గమనించాల్సింది ఏంటంటే ఫేస్ చూస్తూ ఉన్నారు మీరు. ఫేస్ చూస్తున్నప్పుడు మొహంలో కూడా కళ కనిపిస్తుంది చూసారా. ఇంకొకటి స్మైల్ కూడా కనిపిస్తుంది. యాక్చువల్ చెప్పాలంటే ఈ ఫేస్ దగ్గర కాకుండా మిగతా ఏదైనా సరే వర్క్ ఏదైతే ఉందో అది ఎక్కడైనా చేపించుకోవచ్చు. బట్ ఏంటంటే ఈ ఫేస్ దగ్గర వచ్చే వర్క్ మాత్రం చాలా క్లారిటీగా ఉండాలి, ఎందుకంటే అసలు ఆయన అందం అక్కడే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా సరే విగ్రహాలు చూపిస్తున్నప్పుడు విగ్రహాల్లో కొట్టొచ్చినట్టు కనిపించే విధంగా ఉండాలంటే కనుక మొహంలో ఉన్న కవలికలు మాత్రమే. సో దాని గురించి చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామండి. అయితే ఇప్పుడు మీరు బాలాజీ చూసారు కదా, ఒక్కసారి ఇక్కడ దశావతారం చూస్తున్నారు చూడండి. ఇప్పుడు దశావతారం కూడా ప్రతి ఒక్క విగ్రహం కూడా ఆ విగ్రహం ఎలా ఉంటుందో, ఆ రూపం ఎలా ఉంటుందో చాలా క్లారిటీ కనిపిస్తుంది. అయితే దీంట్లో కూడా ఇప్పుడు ఈ విగ్రహాలు అనేది విడివిడిగా కూడా తీసుకోవచ్చు అండి. నేను ఫిక్సింగ్ చేయకుండా తెప్పించాను అనమాట. ఫ్రేమ్ విడిగా ఉంటుంది, అలాగే విగ్రహాలు కూడా విడిగా ఉంటాయి.
దీంతో పాటు మీరు పక్కన రాధాకృష్ణ విగ్రహాలు చూస్తున్నారు కదా, అది చూడండి ఒకసారి ఎంత బాగా చూడండి. వర్క్ ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా, చాలా క్లారిటీగా చూస్తున్నారు కదా. నాకు ఒక డౌట్ సార్, నేను బయట మార్కెట్ లో అయితే చూస్తున్నా, నేను చాలా విగ్రహాలను అయితే చూసాను, కానీ ఈ టైప్ షైనింగ్ ఎక్కడ రాలేదండి. ఏంటి సార్ దానికి స్పెషల్? యాక్చువల్ చెప్పాలంటే కనుక ఈ వర్క్ ఫినిషింగ్ చేపించిన తర్వాత అది కొంచెం మనకి క్లారిటీగా రావడానికి కోసం అని ఎంబోజింగ్ చేస్తాం. ఎంబోజింగ్ చేపించిన తర్వాత కూడా మళ్ళీ దానిపైన నేను లాకర్ పాలిష్ చేపిస్తాను. లాకర్ పాలిష్ చేపించడం వల్ల ఏమవుతుందంటే కనుక ఈ వర్క్ ఫినిషింగ్ ఏదైతే ఉందో ఇది మీరు యూజ్ చేసినప్పుడు డల్ అవుతుంది కదా, డల్ అయిన తర్వాత మళ్ళీ పీతాంబరం పెట్టి క్లీన్ చేయాలి. అలా క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా, అంటే సింపుల్ ఒక మాటలో చెప్పాలంటే మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా చేపించామన్నమాట. దీంతో పాటు ఇక్కడ మీకు గోల్డ్ ఫినిషింగ్ కనిపిస్తుంది, అలాగే పైన కాపర్ ఫినిషింగ్ కనిపిస్తుంది. దీని వల్ల రీజన్ ఏంటంటే కనుక క్లారిటీ అనేది చాలా గ్రాండ్ గా ఉంటుంది అనమాట. అలాగే మీరు కింద బేస్ కూడా చూస్తున్నారు కదా, బేస్ చూడండి ఎంత బాగుంది చూడండి. ఇక్కడ ఏంది గోల్డ్ ఫినిషింగ్ ఉంది, అలాగే కింద కాపర్ ఫినిషింగ్ ఉంది. కాపర్ మీద గోల్డ్ వచ్చేసరికి కలర్ అనేది కొట్టొచ్చేట్టు కనిపిస్తుంది అనమాట. అలాగే దీంతో పాటు మరికొన్ని విగ్రహాలు కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నాను చూడండి ఒకసారి. దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. ప్రెసెంట్ నేను కొన్ని శాంపుల్స్ మాత్రమే చేపించాను, ఇంకా చాలా వెరైటీస్ మనకి వచ్చే అవకాశం ఉంది. సో వ్యూవర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ప్రతి విగ్రహం కూడా చాలా గ్రాండ్ గా చేపించామండి. కలర్ కూడా చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. అయితే ఇది మీరు ఇంట్లో పెట్టుకోవడం కూడా బాగుంటుంది, అలాగే ఎవరికైనా గిఫ్ట్ లో ఇవ్వాలంటే గిఫ్ట్ లా కూడా ఇవ్వచ్చు, బాగుంటుంది. ఇక్కడ మీరు రాధాకృష్ణ కూడా చూడండి ఒకసారి, చెట్టు కింద ఉన్నట్టు ఎంత బాగుంది చూడండి, నాట్యం ఆడుతున్నట్టు చాలా అందంగా ఉంది కదా. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మీరే చేపిస్తారు? మొత్తం మ్యానుఫ్యాక్చర్ నా దగ్గరేనండి. యాక్చువల్ గా నా దగ్గర వర్కర్స్ ఉన్నారు, సో అందుకని ప్రతి డిజైన్ కూడా చాలా క్లారిటీగా చేపించుకోవడానికి నా దగ్గర అవకాశం ఉంటుంది అనమాట. గైస్ చూస్తున్నారు కదా, మనం బయట ఎక్కడైనా సరే చూస్తే మొత్తం అంతా ఒకే కలర్ ఉండడం వల్ల మనకి అంత అలా కనిపించదు. కానీ వీళ్ళ దగ్గర పైన చూస్తున్నారు కదా, లైట్ చేశారు, కిందేమో ఫుల్ డార్క్ చేయడంతో ఆటోమేటిక్ గా లుక్ అందరికి దీని మీదకి వెళ్ళిపోతుంది. రాధాకృష్ణులు చూడండి ఎంత బాగున్నది, పక్కన మన నెమళ్ళు, పైన ఈ సైడ్లు వాటైల్ ఇంకా చూస్తున్నాం కదా. అలాగే ఎక్కువ శాతం ఏంటంటే కృష్ణతో పాటు ఆవు ఉన్నట్టు చాలా మంది అడుగుతారండి. అవును సార్. సో అది చాలా రేర్ గా దొరుకుతుంది, సో అది కూడా నేను తెప్పించానండి. ఇంకోటి టోటల్లీ కూడా సాలిడ్ బ్రాస్ తెప్పించానండి. మీరు ఇప్పుడు నా దగ్గర ఏదైతే విగ్రహాలు చూస్తున్నారో ఇవన్నీ కూడా టోటల్లీ సాలిడ్ బ్రాస్. అయితే మీరు దీంట్లో గమనించారా, మామూలుగా ఎక్కడైనా సరే మీకు ఉర్లి దొరుకుతుంది, బట్ ఉర్లి పైన దాదాపు మ్యాక్సిమం కూడా ప్లేనే ఉంటుందండి. బట్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉండాలని చెప్పేసి చూసారా, చిన్న కృష్ణుడు ఉన్న విధంగా ఎంత బాగుందో, ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. అయితే దీంట్లో కూడా చాలా అందంగా వచ్చిందండి. దీంట్లో మీరు గమనించాలి, ఇక్కడ అంతా కూడా నేను స్టోన్ వర్క్ చేపించాను. స్టోన్ వర్క్ ఏంటంటే కనుక చాలా ఇంకా ఎక్కువ అందంగా కనిపించడానికి చాలా బాగుంటుందండి. ఇది ఫంక్షనల్ టైంలో కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు నేను ఒక ఆర్చ్ కూడా తెప్పించాను. మీరు ఇక్కడ ఆర్చ్ చూస్తుండొచ్చు. యాక్చువల్ గా మీకు కవర్ ప్యాక్ ఉంది కాబట్టి సరిగ్గా కనిపించట్లేదు, బట్ ఇక్కడ ఏంటంటే కనుక వుడెన్ మీద ఇక్కడ వుడ్ ఇచ్చాను, వుడ్ పైన మొత్తం చుట్టూ కూడా ఆర్చ్ వచ్చింది. మీరు ఏదైనా సరే ఇక్కడ విగ్రహాలు పెట్టుకోవాలనుకుంటే మాత్రం పెట్టుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ చాలా వెరైటీస్ కూడా వచ్చాయి చూస్తుండండి. వినాయకుడు ఏంటి సార్? యాక్చువల్ గా మీరు గమనించాలి, ఇక్కడ గోల్డ్ ఫినిషింగ్ చేపించాను, అలాగే కాపర్ ఫినిషింగ్ చేపించాను, అలాగే బ్రాస్ ఫినిషింగ్ కూడా చేపించాను. ఓకే సార్. చాలా ఒక కొత్త మోడల్ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే పర్ఫెక్ట్ పీస్ అండి ఇది. ఎందుకంటే ఎక్కువ శాతం మీరు ఎక్కడైనా గమనించవచ్చు, మొత్తం బ్రాస్ ఫినిషింగ్ కనిపిస్తుంది. అంటే మనం చెప్పాలంటే కనుక మొత్తం టోటల్ బ్రాస్ లాగే ఉంటుంది. కానీ బ్రాస్ అనేది రొటీన్ గా అవుతుంది, కాకపోతే కొంచెం కొత్తగా కావాలని చెప్పి అనుకున్న వాళ్ళకి ఏంటంటే చాలా బాగుంటుందండి. మీరు గమనించారు కదా, ఎక్కడైనా సరే మీకు ఫినిషింగ్ గమనించండి, చాలా క్లారిటీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రీజన్ ఏంటంటే రకరకాల కలర్స్ మనం విడివిడిగా చేపించాం. ఇంకొకటి ఏంటంటే మీరు గమనించాలి, ఏ కలర్ ఎక్కడ పెడితే అందంగా వస్తుంది, ఎక్కడ ఎంతవరకు ఉండాలనేది చాలా క్లారిటీగా తీసుకుంటామండి. సో దాని గురించి అంతా చేపించడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు మరికొన్ని మీరు చూస్తూనే ఉన్నారు, అలాగే ఎలిఫెంట్స్ కావచ్చు, అలాగే మరొకటి బాలాజీ కావచ్చు. బాలాజీ దగ్గర మీరు గమనించాలి, మొత్తం టోటల్లీ స్టోన్ వర్క్ చాలా అందంగా ఉంది. అయితే దీంట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ కూడా నేను డల్ ఫినిషింగ్ చేపించాను. మీరు గమనిస్తూ ఉన్నారు కదా. యాక్చువల్ గా డల్ ఫినిషింగ్ అంటే అందరు ఏమనుకుంటారంటే ఇదేదో పాత పీస్ ఉందేమో అని చెప్పి అనుకుంటారు. డల్ ఫినిషింగ్ అంటే పాత పీస్ కోసం కాదండి, దీనిపైన మనం యాంటిక్ చేపిస్తాం. యాంటిక్ అంటే బ్లాక్ ఫినిషింగ్ లో ఉంటుంది. సో దాని వల్ల ఏంటంటే కనుక కింద మీకు చెప్పాను కదా, డిజైన్ అనేది క్లారిటీగా రావడం కోసం అని చెప్పేసి యాంటిక్ చేపిస్తూ ఉంటాం అనమాట. సో ఇలా కూడా ఒక మోడల్ వచ్చిందండి. దీంతో పాటు ఇంకా నా దగ్గర ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఒక్కొక్కటిగా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అందులో వెడ్డింగ్ సంబంధించి, పూజ సంబంధించి ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయండి. సార్ ఏంటి సార్ ఈ మెటీరియల్? యాక్చువల్ గా మీకు జర్మన్ సిల్వర్ అని చెప్పి ముందు చెప్పారు కదండి, జర్మన్ సిల్వర్ ప్రొడక్ట్ సంబంధించిన మీకు అన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను. అయితే వ్యూవర్స్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది యాక్చువల్ గా ప్యూర్ జర్మన్ సిల్వర్ సంబంధించిన ప్రొడక్ట్స్ మాత్రం చూపిస్తున్నాను. అయితే సార్ మీకు చెప్పడం ఏంటంటే జర్మన్ సిల్వర్ అంటే దాదాపు అందరికి తెలిసిన విషయం ఏంటంటే సిల్వర్ ఫినిషింగ్ లో ఉంటది అని మాత్రమే అనుకుంటారు. బట్ వ్యూవర్స్ అది రాంగ్ అండి. సిల్వర్ ఫినిషింగ్ లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా జర్మన్ సిల్వర్ కాదు. నేను మీకు దాని గురించి ఒక్కొక్క ప్రొడక్ట్ చూపించుకుంటే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మొదటగా నేను మీకు యాంటిక్ ఫినిషింగ్ చూపిస్తున్నాను. యాక్చువల్ సార్ ఇది ప్యూర్ జర్మన్ సిల్వర్ సంబంధించిన యాంటిక్ కలెక్షన్ అండి. అయితే దీనిపైన వర్క్ చూస్తున్నారు కదా, చాలా క్లారిటీగా ఉంటుంది. ఇంకోటి అష్టలక్ష్మి చేపించాము.
అయితే మీరు గమనించాలి, అష్టలక్ష్మి అంటే 8 రూపాయలు కదండి. 8 రూపాయలు కూడా చాలా క్లారిటీగా ఉంటుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. సార్ నాకు ఇంకో డౌట్ చెప్పండి. చూస్తే నేను బయట చాలా దిక్కల్లా ఇటువంటి చూసాను సార్. ఓకే. కానీ ఎక్కడా కూడా ఇంత నైస్ గా రాలా. చూస్తున్నారు కదా కస్టమర్స్ మీరు కూడా, అంటే ఇంత ఫ్రంట్ కి ఎక్కడ రాలా. చాలా మంది నేను చాలా షోరూమ్స్ లో అయితే చూసాను, మరి మీరు కూడా చూసుంటారు. ఇదేంటి సార్, దీనికి కారణం ఏంటి? యాక్చువల్గా చెప్పాలంటే అండి, ఇప్పుడు ఇది పట్టుకోండి చూపిస్తాను. నేను మరొకటి ప్రొడక్ట్ కూడా చూపిస్తూ ఉన్నాను. అయితే వీటిలో రెండింటికి సంబంధించి మీరు గమనించాల్సింది ఏంటంటే కనుక కార్వింగ్ అండి. యాక్చువల్గా మనం దీన్ని నక్షి డిజైన్ అంటాం. అయితే నక్షి డిజైన్ అనేది ఎంత ఎంబోజింగ్ ఉంటేనే అంత పర్ఫెక్ట్ క్లారిటీ ఉంటుంది. యాక్చువల్ మీరు గమనిస్తున్నారు కదా, ఇది చూడండి, సైడ్ కి డిజైన్ కావచ్చు, లేదంటే సైడ్ కి బెల్స్ కావచ్చు, లేదంటే మిడిల్ లో డిజైన్ కావచ్చు, ఎంబోజింగ్ ఎక్కువ ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఎంబోజింగ్ ఎక్కువ ఉండడం వల్ల వర్క్ ఫినిషింగ్ చాలా క్లారిటీగా ఉంటుంది. అయితే రీజన్ ఏంటి అంటే కనుక, చాలా వరకు కస్టమర్స్ ఏంటంటే కనుక ప్రతి ప్రొడక్ట్ పర్చేజ్ చేయడానికి వచ్చినప్పుడు అది ఎక్కువ లాంగ్ లైఫ్ ఉండాలి, అలాగే చూడడానికి అందంగా రావాలి, అలాగే ఫోటోగ్రఫీ వీడియోస్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మహా అద్భుతమైన సంతోషమైన ఘట్టం అండి అది. సో దాని గురించి అని చెప్పి ప్రొడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా, అలా ఫోటోగ్రఫీలో వీడియోస్లో చాలా క్లారిటీగా రావాలంటే ఎంబోజింగ్ ఎక్కువ చేయించాలి. బట్ ఏమవుతుంది, ఎంబోజింగ్ ఎక్కువ చేయించడం వల్ల కొంచెం మీకు ఛార్జెస్ పెరుగుతాయేమో, కానీ ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు కలర్ చూస్తున్నారు కదా, ఇప్పుడు వీటితో పాటు మరికొన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. తర్వాత ఒక్కసారి మీరు దియాస్ కూడా చూస్తూ ఉన్నారు. ఒకసారి దియాస్ అయితే నేను శాంపుల్ ప్రొడక్ట్ మాత్రం ఒకటి శాంపుల్ చూపిస్తూ ఉన్నాను. చూడండి, చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ లో వచ్చాయి, నక్షి వరకు చూడండి ఎంత బాగుందో, చాలా క్లారిటీగా ఉంది కదా. అలాగే దీంతో పాటు మీరు పైన కూడా చూడాలి, పైన ఎక్కువ ఆయిల్ పట్టే విధంగా ఉంది. సరే, ఏంటంటే ఆయిల్ ఎక్కువ పట్టడానికి రీజన్ ఏంటంటే చాలా మంది ఎక్కువసేపు దీపం వెలుగుతూ ఉండాలని చెప్పి అంటూ ఉంటారు. సో వాళ్ళ గురించి ఇలా చెప్పించాను. చూసారు కదా ఒకసారి, పైన పికౌట్ డిజైన్ కూడా చూడండి, చాలా అందంగా ఉంది, చాలా క్లారిటీగా ఉంది. దీంతో పాటు నాకు మరో డౌట్ అండి, నాకు డౌట్స్ వస్తానే ఉంటున్నాయి మీ దగ్గర నుంచి. ఖచ్చితంగా అండి, మీకు డౌట్స్ రావాలి, ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అందుకోసం. నేను ఇక్కడ ఉన్న ప్రతి ఐటమ్స్ లోని ఒక్కొక్క ఐటమ్ కి ఒక్కొక్క డిజైన్ అయితే పెడుతున్నాను. అవును. అసలు ఈ థాట్ ఏంటి అసలు? చూస్తున్నానండి, ఇదొక చూస్తున్నారు కదా, ఇదొకటి ఉన్నది, ఇది చూడండి, ఇది దీనికి కూడా డిజైన్ మార్చేశారు వీళ్ళు. అంటే చూడండి వీళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో. సార్ అసలు ఈ థాట్ ఏంటి సార్ మీకు? యాక్చువల్ చెప్పాలంటే వ్యూవర్స్, ఇప్పుడు మీరు ఈ ప్రొడక్ట్స్ ఏదైతే మీరు చూస్తూ ఉన్నారో దీని మీద ఇక్కడ ఫ్లవర్ డిజైన్ కావచ్చు, అలాగే ట్రీ మోడల్ కావచ్చు, అలాగే సైడ్ కి పీకాక్స్ కావచ్చు. యాక్చువల్గా ఇదంతా కూడా దేవుడు సృష్టి అండి. దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ఉన్న ఆ ఫ్లవర్స్ కావచ్చు, నేచర్ చూసేసి మాకు ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాము. అయితే దీనికి సంబంధించి ఏదైతే సరే ప్రొడక్ట్స్ మీరు చూస్తున్నారో, దీనివల్ల ఏంటంటే మీకున్న సంతోషం ఇంకా రెట్టింపు కావాలనే ఉద్దేశం మాత్రమే. సో ఇప్పుడు మీరు చూసిన ప్రొడక్ట్స్ లో మరొకటి బనానా ట్రీ కూడా నేను మీకు చూపించబోతున్నాను. సార్ గమనించారు కదా, చిన్న సైజ్ అండి, చాలా బాగొచ్చింది. ఇంకోటి మీరు గమనించారా, కింద అష్టలక్ష్మి చేపించాను. అయితే సార్ ఇప్పుడు మీరు చూసిన ఈ బనానా ట్రీ ఏదైతే ఉందో, ఇది లీవ్స్ అనేది రిమూవ్ చేసుకునే విధంగా ఉంటుంది. అంటే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఎక్కువ శాతం ఏంటంటే అదర్ కంట్రీలో ఉన్న కస్టమర్స్ చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారండి. సో వీటితో పాటు నేను మరికొన్ని విగ్రహాలు కూడా చేపించాను. ఒకసారి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఒక విగ్రహం కూడా మీరు చూస్తూ ఉన్నారు. అయితే నా దగ్గర చాలా రకాల విగ్రహాలు ఉన్నాయండి, జస్ట్ శాంపుల్స్ కోసం కొన్ని చూపిస్తున్నాను. వీటితో పాటు ఎలిఫెంట్స్ కూడా చేపించారు. అయితే విగ్రహం పక్కన ఇక్కడ డెకరేట్ చేసుకోవడానికి ఎలిఫెంట్స్ అడుగుతూ ఉంటారు. మీరు చూస్తున్నారు కదా, చాలా బాగుంది చూడండి. ఎలిఫెంట్స్ కూడా వర్క్ కూడా చూడండి ఒకసారి, ఎంత క్లారిటీగా ఉందో. నేను ఇందాక అడిగా కదా డిజైనింగ్ మార్చేస్తారని, వీళ్ళు నిజంగానే చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ ఒకటి ఉన్నది, ఇంకా ఒక్కొక్క ఐటమ్స్ కి కొత్త కొత్త డిజైన్స్ అయితే వీళ్ళైతే పుట్టి క్రియేట్ చేస్తున్నారు అనమాట. దానికైతే యాడ్స్ ఆఫ్ కొట్టవచ్చు. సార్ ఓవరాల్ గా ఈ మెటీరియల్ గురించి ఏం చెప్తారు సార్? అయితే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ప్యూర్ సిల్వర్ తీసుకోవడానికి చాలా మంది ఇంతకుముందు చాలా ఇంట్రెస్ట్ చూపించారు. బట్ రాను రాను సిల్వర్ ప్రైస్ చాలా ఎక్కువ పెరిగిపోయేసరికి దాని తర్వాత రేంజ్ లో ఇప్పుడు జర్మన్ సిల్వర్ వచ్చిందండి. అయితే ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే కనుక, ఇప్పుడు ప్యూర్ సిల్వర్ తర్వాత సెకండ్ ఏదైనా మెటల్ తీసుకోవాలి, అది కూడా సిల్వర్ ఫినిషింగ్ కావాలి అని చెప్పి అనుకునే వాళ్ళకి ఏంటంటే జర్మన్ సిల్వర్ అనేది చాలా పర్ఫెక్ట్ అండి. అయితే దీంట్లో కూడా వెరైటీస్ చాలా చాలా ఉన్నాయి. ఇందాక స్టార్టింగ్ లో మీకు చెప్పినట్టు పైన సిల్వర్ ఫినిషింగ్ కనిపిస్తుంది కదా, ఇది జర్మన్ సిల్వర్ అని చెప్పి అనుకుంటే కనుక అది పొరపాటు అండి. జర్మన్ సిల్వర్ ఒక సపరేట్ మెటల్ ఉంటుంది, దానిపైన మళ్ళీ మనం సిల్వర్ పాలిష్ చేపిస్తాం. ఆ సిల్వర్ పాలిష్ చేపించిన తర్వాత మళ్ళీ ఈ విధంగా యాంటిక్ చూపిస్తాం అనమాట. సో దీనికి సంబంధించి ఇంకా వివరాలు కొన్ని నేను మీకు తర్వాత దాంట్లో కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. వీటితో పాటు నేను తాంబాలం చెంబు కూడా మీకు చూపిస్తున్నాను. సో మీరు చూస్తున్నారు కదా, చాలా అందంగా వచ్చింది, చాలా బాగా వచ్చింది కాలుగడిగే చెంబు కూడా. అలాగే వీటితో పాటు ఇక్కడ మీరు చూస్తున్నారు పన్నీర్ బుట్టి కావచ్చు, అలాగే చిన్న టెంపుల్, అలాగే కుబేర కొంచెము, ప్లేట్, బౌల్స్, అలాగే మంగళ స్నానం జల్లెడ బౌల్స్, అవన్నీ చాలా ఉన్నాయండి. దీంతో కూడా మీరు చూస్తున్నారు అష్టలక్ష్మి దశావతారం సంబంధించిన చెంబు ఇలా కూడా ఉన్నాయి. సార్ నాకు చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎందు గురించి అంటారా, మీ దగ్గర చాలా ఉన్నాయి సార్. నాకైతే ఒకటే అనిపిస్తుంది, ఇక్కడ నుంచి అసలు వెళ్ళబుద్ధి అవ్వట్లా, కానీ మీకు చూపించాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోదాం సార్. ఖచ్చితంగా మీకు ఏం కావాలన్నా సరే
వీళ్ళ నెంబర్లు అయితే స్క్రీన్ మీద అయితే ఇచ్చేసాం. వీళ్ళకి ఒక కాల్ చేసి మీరు ఒక స్క్రీన్ షాట్ పెడితే ఇందులో మీకు ఇంకా చాలా ఐటమ్స్ అయితే మీకు అయితే వీళ్ళు వాట్సాప్ అయితే చేస్తారు. ఎస్ సార్, ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. రండి సార్ ఇంకా ఫ్రెండ్స్. సార్ ఇది నిజంగా విండేనా? లేదండి, యాక్చువల్గా చెప్పాలంటే కనుక ఇందాక మీకు మాట చెప్పాను చూసారా, ఎస్ సార్. అసలు వాస్తవంగా జర్మన్ సిల్వర్ అన్నప్పుడు దాదాపు అందరు చూసేది ఏంటంటే పైన ఫినిషింగ్ చూసి జర్మన్ సిల్వర్ అని చెప్పి అంటాం కదా. ఇందా మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను మీకు ఇచ్చేస్తాను. యాక్చువల్గా ఇప్పుడు మీరు చూసిన ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్యూర్ సిల్వర్ ఫినిషింగ్ లో కనిపిస్తున్నాయి. బట్ ఏంటంటే పైన కనిపించేది మాత్రమే ప్యూర్ సిల్వర్ అండి. బట్ దాని లోపల ఏదైతే మెయిన్ బేస్ మెటల్ ఉందో దాంట్లో రకరకాలు ఉన్నాయన్నమాట. సో అది ఒక్కొక్కటిగా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రొడక్ట్స్ లో కొన్ని వెడ్డింగ్ సంబంధించి యూజ్ చేసుకునేవి ఉన్నాయి, అలాగే మరికొన్ని పూజ సంబంధించి యూజ్ చేసుకునేవి ఉన్నాయండి. సో ఇప్పుడు ఇక్కడ మీరు బనానా ట్రీ చూస్తున్నారు కదా, యాక్చువల్గా ఇది ప్యూర్ జర్మన్ సిల్వర్ సంబంధించిందండి బనానా ట్రీ. అయితే ఇందాక మీరు యాంటిక్లో చూసినట్టు ఇది కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, అలాగే ఈజీగా ఫిట్టింగ్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. దీంతో పాటు దియాస్ చూస్తున్నారు. ఈ దియాస్ లో కూడా ఇప్పుడు మీరు చూసేదంతా కూడా ప్యూర్ జర్మన్ సిల్వర్ సంబంధించిన దియాస్ అండి. అప్రాక్స్ చెప్తున్నాను, ఇది మీకు 14 ఇంచెస్ హైట్ ఉంటుంది. దీంట్లో 8 ఇంచెస్ హైట్ నుంచి 21 ఇంచెస్ హైట్ వరకు అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి, అన్ని రకాల సైజెస్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. దీంతో పాటు అలాగే విగ్రహాలు ఉన్నాయి, కామాక్షి దీపం మోడల్ కూడా ఉన్నాయి. అలాగే జర్మన్ సిల్వర్ లో తలంబ్రాలు కలుపుకోవడానికి యూజ్ చేసుకునే విధంగా బేసన్ అండి ఇది. యాక్చువల్గా ఇది బేసన్ టైప్ యూజ్ చేసుకోవచ్చు, అలాగే ఉర్లీ టైప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు నక్షి వర్క్ చూస్తున్నారు కదా, చాలా గ్రాండ్ గా ఉంది, చాలా బాగుంది. దీంతో పాటు ఇప్పుడు ఉంగరాలు తీయడానికి యూజ్ చేసుకునే బిందె చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు చూసారు కదా ఎంత బాగుంది చూడండి, మొత్తం క్లారిటీగా ఉంటుంది చాలా. అంటే ఫినిషింగ్ కూడా ఎక్కడ మీరు లీఫ్ మోడల్ చూసినా, పికాక్ మోడల్ చూసినా, అలాగే ఫ్లవర్ మోడల్ చూసినా ప్రతిదీ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అయితే దీంట్లో ఇప్పుడు మీరు చూసేది నేను ఒక శాంపుల్ సైజ్ చూపిస్తున్నాను, ఇది ఉంగరాలు తీయడం కోసం యూజ్ చేసుకోవచ్చు. సార్ దీంట్లో ఇంకోటి ఏంటంటే, మరో డౌట్ అండి, చెప్పండి సార్. మీ దగ్గర ఎన్నైనా సరే డౌట్స్ వస్తానే ఉంటున్నాయి నాకైతే. సార్ మరో విషయం ఏంటంటే, కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వీడియో చూసే ఆడియన్ కొనొచ్చు అనుకుంటున్నారు, వాళ్ళు సపోజ్ అదర్ ఏరియాలో ఉన్నారు, కొరియర్ ఎలా సార్ చేసుకోవచ్చు అండి. వ్యూవర్స్ ఇప్పుడు సార్ అడిగిన క్వశ్చన్ చాలా అద్భుతమైన క్వశ్చన్ అండి, ఎందుకంటే చాలా మందికి ఉండే డౌట్స్ అనమాట ఇవి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు వరల్డ్ అంతా కూడా మొత్తం ఆన్లైన్ మీద రన్నింగ్ అవుతుంది. సో ఇప్పుడు ఏదైతే మీరు వీడియోలో చూస్తున్నారో, ఇప్పుడు మీకు కొన్ని వెరైటీస్ ఇక్కడైతే చూపిస్తున్నాను. దీనికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ఇంటికాడే ఉండి మీరు ఆ స్క్రీన్ షాట్ నాకు పంపించిన తర్వాత మా దగ్గర ఆన్లైన్ కాల్స్ చేయడానికి సపరేట్ గా పర్సన్స్ ఉన్నారండి. సో నేను మీకు వీడియో కాల్ ద్వారా చూపించేస్తాను. సో ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా, అంటే మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను, ఈ ఒక ప్లేట్ కావాలి, మీరు ప్లేట్ యొక్క స్క్రీన్ షాట్ నాకు ఫార్వర్డ్ చేశారు. సో ప్లేట్ మాత్రమే కాకుండా మీకు నా దగ్గర ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీకు వీడియో కాల్ ద్వారా చూపించుకుంటూ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మరొక విషయం ఏంటంటే, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా సరే కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. బట్ వ్యూవర్స్ ఒక్క మాట మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కొరియర్ ఛార్జెస్ కస్టమర్ మీరే పే చేయాల్సి ఉంటుంది. మీరు నా దగ్గర ఏదైతే ప్రొడక్ట్ పర్చేస్ చేస్తున్నారో కేవలం దానికి మాత్రమే నేను ఛార్జ్ చేస్తున్నాను. కొరియర్ ఛార్జెస్ మీరే పే చేయాలి. అది కొరియర్ ద్వారా కావచ్చు, ఆర్టీసీ కార్గో ద్వారా కావచ్చు, ట్రావెల్స్ ద్వారా కావచ్చు, అలాగే ట్రాన్స్పోర్ట్ ద్వారా కావచ్చు. మీరు ఎలా చెప్తే అలా నేను పంపించే ప్రయత్నం చేస్తాను. అలాగే అదర్ కంట్రీలో ఉన్న వ్యూవర్స్ మీ అందరికీ కూడా ఒక మాట అండి, అయితే మీకు సంబంధించి కూడా నేను వీడియో కాల్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను. మరొకటి ఏంటంటే, ఇక్కడ నుంచి షిప్పింగ్ సంబంధించి ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ఫాలోఅప్ మాత్రం మీరు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రొడక్ట్ సంబంధించి మాకు ఎలా కావాలి అని చెప్పి మీరు అడుగుతుండొచ్చు. ఇక్కడ మీ రిలేషన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా ఉంటే కనుక మొత్తం ప్యాక్ చేసి వాళ్ళకి పంపించే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఎవరు లేరని చెప్పి కొంతమంది అంటూ ఉంటారండి. సో వాళ్ళకి సంబంధించి ఎవరైనా కొరియర్ పర్సన్స్ వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని మీరు కాల్ చేసేసి మా దగ్గర పంపించండి. ప్రాపర్ ప్యాకింగ్ మేము చేసేస్తామండి. నెక్స్ట్ మీకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ నుంచి అదర్ కంట్రీ రావాలంటే కనుక వాళ్ళకి వాళ్ళు చేసి ఉన్న ఏదైతే ప్రొడక్ట్ ఉందో దానికి ప్రాపర్ కంపల్సరీ ట్యాక్స్ ఇన్వాయిస్ అవసరం. ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది నేనే ప్రిపేర్ చేసి మీకు ఇచ్చేస్తాను. ఆ విషయం కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అయితే ఇందా మీకు చెప్పాను చూస్తారా స్టార్టింగ్ లో జర్మన్ సిల్వర్ అంటే ఏంటి అనేది. ఇప్పుడు మీరు కొన్ని ఐటమ్స్ చూసారు కదా, ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సార్ ఒక్కసారి మీరు లిఫ్ట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు చూస్తున్నారు కదా, మొత్తం పైన మీకు సిల్వర్ ఫినిషింగ్ కనిపిస్తుంది కదా, వర్క్ కూడా చాలా క్లారిటీగా ఉంది కదా. కాదు సార్, నేనైతే ఫస్ట్ అయితే ఇది సిల్వర్ అని అనుకున్నాను సార్. ఖచ్చితంగా అండి, ఎందుకంటే మీ ఎంప్లాయీస్ ని కూడా నేను అదే అడిగాను సార్, ఇది ఒరిజినల్ సిల్వర్ అంటే వాళ్ళు కాదు జర్మనీ సిల్వర్, ఇది నిజంగా మా షాప్ లో దొరుకుతుందంటే నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా ప్రతిదీ, నేనైతే ఇంకా నిజంగా బయట ఎవరైనా సరే సపోజ్ మనకు పెళ్లికి వెళ్తే సార్ మీ దగ్గర కొనేస్తే వాళ్ళు అనుకుంటారు ప్యూర్ సిల్వర్ అనుకోవాలి, డౌట్ లేదు. అదే ఇప్పుడు వ్యూవర్స్ మీరు చూశారు కదా, యాక్చువల్ చెప్పాలంటే సార్ చెప్పింది కూడా తప్పే. ఎందుకు చెప్పంటారా, ఇది జర్మన్ సిల్వర్ అంటారు కదా, వాస్తవంగా జర్మన్ సిల్వర్ కూడా కాదండి. చూడండి మరి అంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంది. అయితే యాక్చువల్ గా ఇది ఏదైతే మీరు చూస్తున్నారో ఇది కాపర్ అండి. యాక్చువల్ గా కాపర్ బిందె, ఇది కాపర్ మీద నక్షి వర్క్ చేసేసి దానిపైన మళ్ళీ మనం సిల్వర్ పాలిష్ చేపించాం. ఇప్పుడు నేను చూపిస్తాను చూసారా, నా చేతిలో ఉన్న చూసారు కదా మీరు, ఇది బేస్ మెటల్ ప్యూర్ జర్మన్ సిల్వర్ సంబంధించింది. ఇదే సార్? అవునండి, ప్యూర్ జర్మన్ సిల్వర్ మీద నక్షి వర్క్ చేసేసి దానిపైన సిల్వర్ పాలిష్ చేపించాను.
అయితే ఏంటంటే ఇప్పుడు ఇవి రెండు పక్క పక్కన పెట్టి చూస్తే కనుక కొంచెం మీకు వేరియేషన్ తెలుస్తుంది. అవును సార్. ఒకవేళ ఇది నేను చూపించలేదు, ఇప్పుడు ఇది ఒకటే చూపించాను, ఇది ఒకటే చూపించేస్తున్నారు, ఇది జర్మన్ సిల్వర్ అంటే మీరు నమ్మాల్సిందే, డౌట్ లేదు సార్. కంపల్సరీ అండి. వ్యూవర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, యాక్చువల్ చెప్పాలంటే కనుక జర్మన్ సిల్వర్ అనేది ఒక మెటల్. అయితే ఈ ప్రోడక్ట్ అదే. అయితే జర్మన్ సిల్వర్ కాకుండా మరొక వెరైటీ కూడా ఇలా మీకు సిల్వర్ ఫినిష్ కనిపిస్తున్నాయి కదా, వీటిని మనం సిల్వర్ కోటెడ్ అని పిలవాలండి. సిల్వర్ కోటెడ్ అంటే ఏంటి? ప్లీజ్ సార్ మా ఆడియన్స్ కి ఇంకా మేము ఇంకా చాలా చూపించాలి సార్. ఖచ్చితంగా జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సిల్వర్ కోటెడ్ అంటే స్టీల్ మీద, కాపర్ మీద, బ్రాస్ మీద, ఐరన్ మీద, వీటి మీద పాలిష్ చేసిన వాటిని సిల్వర్ కోటెడ్ అని పిలుస్తాము. మీరు ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళినట్లయితే మీరు గుర్తుంచుకోవాల్సింది, డైరెక్ట్ మీరు జర్మన్ సిల్వర్ అని ఎవరికి డైరెక్ట్ ముందుగా అడగకూడదు. మొదటగా సిల్వర్ కోటెడ్ అడిగే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఆ ప్రొడక్ట్స్ అన్ని చూసిన తర్వాత నెక్స్ట్ జర్మన్ సిల్వర్ ఏముంటాయని అడిగారు అనుకోండి, మీకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఇప్పుడు మీరు చూసిన ఐటమ్స్ అన్ని ఉన్నాయి కదా, వీటికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో సార్ చెప్పినట్టు మరికొన్ని ఐటమ్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మరికొన్ని కాదు ఇంకా చాలా ఈవెంట్స్. యాక్చువల్గా వీటిలో మనకి స్టూల్స్ కూడా ఉన్నాయి, అలాగే పీట మోడల్ కూడా ఉన్నాయండి. వీటిలో మీకు లైన్ గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు స్టూల్స్ చూస్తున్నారో దీని యాక్చువల్ గా డిజైన్ మనం మీనాకరీ డిజైన్ అంటాం. అయితే దీంట్లో మీరు గమనించాలి 15-15 సైజ్ ఉంటుంది, 18-18 సైజ్ ఉంటుంది, అంటే దాన్ని మనం విడత అంటాము. అయితే దీంట్లో పీటలు కూడా ఉంటాయండి. సో ఇప్పుడు మీరు ఏదైతే పీటలు చూస్తున్నారో యాక్చువల్ గా ఇది పైన మొత్తం అంతా కూడా టోటల్ బ్రాస్ షీట్ వస్తుందండి. బ్రాస్ పైన మొత్తం కంప్లీట్ ప్లేన్ ఫినిషింగ్ ఉంటుంది, అలాగే యాంటీ ఫినిషింగ్ ఉంటుంది. ఇది పీటలు. అయితే దీంతో పాటు దీనికి మ్యాచింగ్ ఈక్వల్ గా ఉండే విధంగా స్టూల్స్ కూడా తెప్పించామండి. అయితే స్టూల్స్ అనేది హైట్ వచ్చేసరికి 12 ఇంచెస్ హైట్ ఉంటుందండి. దీంతో పాటు కొంచెం షార్ట్ హైట్ కూడా ఉంటాయి. అయితే షార్ట్ హైట్ సంబంధించి ఏంటంటే ఇంట్లో పూజ దగ్గర యూజ్ చేసుకోవడం బాగుంటాయి. అదే ఏదైతే మీకు 12 ఇంచెస్ హైట్ చూపిస్తున్నానో ఈ 12 ఇంచెస్ హైట్ సంబంధించింది ఇది పెళ్లిలో యూజ్ చేసుకోవడానికి బాగుంటుందండి. అంటే వెడ్డింగ్ లో అబ్బాయి కాలు కడగడతారు కదండి, సో హైట్ లో కూర్చొని కాలు తాంబాలో పెట్టినప్పుడు కడగడానికి ఈజీగా ఉంటుంది. అయితే దీనికన్నా కొంచెం బెటర్ క్వాలిటీ కూడా నా దగ్గర ఉన్నాయండి. సో ఇప్పుడు ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారో ఇదంతా కూడా టోటల్ టీక్ వుడ్ అండి, ప్యూర్ టీక్ వుడ్. టీక్ వుడ్ మీద నేను మొత్తం అంతా పైన చిన్న జస్ట్ బార్డర్ కోసం చెప్పి బ్రాస్ పెట్టించాను. అలాగే కింద ఏదైతే లెగ్ ఉందో ఇది ప్యూర్ బ్రాస్ అండి, ప్యూర్ బ్రాస్ లెగ్. అలాగే సైడ్ కి బెల్స్ కూడా పెట్టించాను. ఇది మీకు స్టూల్ మోడల్ కనిపిస్తుంది కదా, సేమ్ దీంట్లోనే పీట అడుగుతారు కొంతమంది, సో వాళ్ళ కోసం కూడా ఇలా పీట కూడా నేను ప్రిపేర్ చేయించానండి. ఇదంతా కూడా చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. దీంతో పాటు మరికొంతమంది ఏంటంటే కనుక మీనాకరీ డిజైన్ అడుగుతారు. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఈ డిజైన్ అంతా కూడా మనం మీనాకరీ అంటాం. చూడండి కలర్ఫుల్ గా ఎంత గ్రాండ్ గా ఉందో, చాలా బాగుంది కదా, చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగుంది. సుమారుగా మీ దగ్గర ఎన్ని రకాల పీట్లు అలాగే స్టూల్స్ ఉంటాయి సార్? నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఏంటంటే ఒక్కొక్కటిగా చెప్పాలంటే సమయం సరిపోదు అసలు. సో అందుకని కొన్ని వెరైటీస్ మాత్రం నేను మీకు శాంపుల్ గా చూపించబోతున్నాను. అయితే మీరు దీంట్లో గమనించాల్సింది ఏంటంటే కనుక పీటలు స్టూల్స్ చూస్తున్నారు కదా, ఒకసారి చూడండి సైజ్ చూడండి. యాక్చువల్గా ఇది సైజ్ 12x12. ఓకే సార్. 14x14. ఓకే. 16x16. ఈ దీంట్లో మళ్ళీ హైట్ కావాలనుకున్న వాళ్ళకి 16x16 లో హైట్. ఓకే సార్. ఇవి పక్కన చూస్తున్నారు కదా, ఇది 18x18. డిజైన్ చూడండి, ఇప్పటిదాకా మీరు చూసిన స్క్వేర్ అయితే ఇది హెక్సాగన్ మోడల్ వస్తుంది, అంటే 8 కార్నర్ మోడల్ వస్తుంది. సేమ్ దీంట్లోనే రౌండ్ షేప్ మోడల్ వస్తుంది, సేమ్ దీంట్లోనే స్క్వేర్ షేప్ మోడల్ వస్తుంది. దీంట్లో మళ్ళీ హైట్ కొనుక్కునే వాళ్ళకి హైట్ కావాలి, ఇక్కడ హైట్ ఉంది. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ 16-16, 18-18 చూస్తున్నారు కదా, దీనికన్నా పెద్దది కావాలంటే 21 ఇంచెస్ ఉంది, 24 ఇంచెస్ కూడా ఉందండి. సో ఇప్పుడు మీరు పీటలు చూస్తున్నారు, పీటలు కూడా సైజెస్ ఉన్నాయి, 2 సైజెస్ ఉన్నాయి. దీంతో పాటు ఇప్పుడు మీనాకరీ పీటల తర్వాత ఇప్పుడు మీరు సిల్వర్ ఫినిషింగ్ లో అడిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, సో వాళ్ళ గురించి సిల్వర్ ఫినిషింగ్ లో పీటలు అండి. సేమ్ దీనికి ఈక్వల్ గా మ్యాచ్ అయ్యే విధంగా సిల్వర్ ఫినిష్ లోనే స్టూల్స్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. స్టూల్స్ కూడా చూడండి చాలా బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే ప్రతిదీ కూడా మంచి క్వాలిటీ తెప్పిస్తున్నారండి. దీనికి ఈక్వల్ గా ఉండే విధంగా పీటలు స్టూల్స్ మ్యాచ్ అవుతాయి. మరొక మోడల్ పీటలు ఉన్నాయండి. ఇది మొత్తం పైన కూడా ఆక్రిలిక్ వస్తుందండి, ఇది చుట్టూ రెగ్జిన్ వస్తుంది, మిడిల్ లో ఆక్రిలిక్ వస్తుంది. చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ గా ఉంటుంది. వీటితో పాటు ఇదే వుడెన్ దాంట్లోనే కొంతమంది సింహాసనాలు కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు, ఇక్కడ సింహాసనాలు కూడా ఉన్నాయి. సేమ్ దీంతో పాటు మరికొంతమంది జ్యువెలరీ బాక్స్ కావాలని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారండి. సో జ్యువెలరీ బాక్స్ కూడా మోడల్ నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ ఒక శాంపుల్ పీస్ కోసం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. గ్రంథం లాగా ఉన్నదండి. యాక్చువల్గా ఏంటంటే ఫినిషింగ్ అలా ఉంటుందండి, చాలా బాగుంటుంది అనమాట. చాలా కొత్తగా ఉన్నదండి. మొత్తం మోడల్ అంతా డిఫరెంట్ మోడల్ ఉంటుంది. చూడండి ఒకసారి ఎంత గ్రాండ్ గా ఉంది చూడండి ఒకసారి. లోపలంతా కూడా వెల్వెట్ ఉంటుంది. ఇక్కడ మీరు బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇంకోటి కింద కూడా గ్యాప్ ఇచ్చాను చూసారా, ఏదైనా నెక్లెస్ పెట్టుకోవాలనుకున్నా కూడా చాలా బాగుంటుందండి. దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి. ప్రజెంట్ ఒక శాంపుల్ సైజ్ మాత్రం చూపిస్తున్నాను. అద్భుతం అండి. వచ్చిన ఒక్కసారి ప్రతి ఒక్కరికి కూడా అన్ని వెరైటీస్ తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే దీంట్లోనే రిటర్న్ గిఫ్ట్ కోసం అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారండి. రిటర్న్ గిఫ్ట్ సంబంధించి కూడా ఇప్పుడు మీరు స్టూల్స్ మోడల్ చూస్తున్నారు కదా, ఇదంతా స్క్వేర్ ఫినిషింగ్ లో ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కొంచెం బెటర్ క్వాలిటీ, కొంచెం నాకు తక్కువ బడ్జెట్ కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే ఇలా హెక్సాగన్ మోడల్ షేప్ లో ఉన్నాయి. కొంతమంది ఏంటంటే బట్టలు పెట్టడానికి ట్రే మోడల్ కూడా అడుగుతూ ఉంటారు.
సో ట్రే మోడల్ సంబంధించి కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, చూసారు కదా, ఇది మీనాకరీ ఫినిషింగ్ లో ట్రే అడిగే వాళ్ళకి చాలా బాగుంటుంది. సో దీంతో పాటు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. సో ఇప్పుడు మరికొన్ని వెరైటీస్ మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు వెడ్డింగ్ సంబంధించిన పీటలు, స్టూల్స్ మీరు చూసారు కదా. ఇప్పుడు మీరు చూస్తున్న డిజైన్స్ అవన్నీ కూడా మీనాకరీ డిజైన్స్ లో కాలుగడిగే చెంబు అండి. కాలుగడి చెంబు దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ ఉంటాయి. దీంట్లో మరొకటి ఏంటంటే కనుక చిన్న సైజ్ చెంబులు ఉన్నాయి కదా, ఇది మంగళ స్నానం అంటే ఆ టైంలో ఉపయోగించుకోవడానికి బాగుంటాయి. మరొకటి ఏంటంటే పోల్ చెంబులు అంటారు. సో దాని పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా గ్రాండ్ గా ఉంటాయి. అయితే ఇలా మీనాకరీ ఫినిషింగ్ కాకుండా కొంతమంది నాకు బ్రాస్ ఫినిషింగ్ లో కావాలని చెప్పి అడిగే వాళ్ళకి ఇలా బ్రాస్ ఫినిషింగ్ లో కూడా ఉన్నాయండి. సో ఒక్కొక్కటిగా మీరు చూస్తున్నారు కదా, చాలా అందంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. సో దాంతో పాటు ఇప్పుడు మీనాకరీలో చెంబులు అవన్నీ చూసారు, సేమ్ దీనికి ఈక్వల్ ఫినిషింగ్ లో ఉండే విధంగా తాంబరం కూడా అడుగుతారు కదండి. సో వాళ్ళ గురించి అని చెప్పేసి ఇలా తాంబరం కూడా చెప్పించా చూడండి. అయితే దీంట్లో గమనించారా మీరు, మొత్తం లామినేటెడ్ చేసేస్తుంది. ఏం ప్రాబ్లం లేదు, అందుకే మొత్తం మీనాకరీ డిజైన్ చేపించేసి దానిపైన మళ్ళీ మొత్తం లామినేషన్ చేపించేసాను. సో పాడవటం అటువంటిది ఏమి ఉండదు. ఇంకోటి మీరు గమనించాలి, మొత్తం ప్యూర్ బ్రాస్ అండి. ఎందుకంటే మన సాంప్రదాయం ప్రకారం ఇత్తడి దాంట్లో మాత్రం కాలు కడగాలన్నమాట. సో అందుకని బ్రాస్ చేపించాను. ఇప్పుడు మీరు చూసిన ఈ బ్రాస్ ఏదైతే ఉందో ఈ చెంబు కూడా మొత్తం మీకు మీనాకరీ మీద లామినేషన్ చేసేసింది. సో దీంతో పాటు నేను మీకు కాలు కడిగే తాంబలం చెంబుతో పాటు బేసన్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది తలంబరాలు కలుపుకోవడానికి బేసన్ అండి. అయితే ఇప్పుడు మీరు చూస్తుంది కేవలం ఒక స్మాల్ సైజ్ మాత్రమే. అయితే మరికొంతమంది ఏంటంటే నాకు 10 kgs పట్టే విధంగా కావాలి, కొంతమంది 15 kg పట్టే విధంగా కావాలని అడుగుతూ ఉంటారు. సో దాంట్లో నా దగ్గర అన్ని రకాల సైజెస్ కూడా ఉన్నాయి. జస్ట్ ఒక శాంపుల్ కలర్ మాత్రమే చూపిస్తున్నానండి. దీంట్లో కూడా ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చూడండి ఒకసారి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదండి, దీంట్లో ఇప్పుడు పెద్ద సైజ్ బిందెలు ఏదైతే ఉన్నాయో ఇది ఉంగరాలు తీయడం కోసం యూజ్ చేస్తూ ఉంటారు మీనాకరీ ఫినిషింగ్ లో. ఇక్కడ మీరు ఏదైతే బాక్సెస్ చూస్తున్నారో ఇది సారి పెట్టడం కోసం ఉపయోగిస్తూ ఉంటారండి. అయితే కొంతమంది ఏంటంటే బిగ్ సైజ్ కావాలని అడిగే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా బిగ్ సైజ్ కూడా ఉన్నాయి. అంటే దగ్గర మీకు 15 to 20 kgs పట్టేంత సైజ్ కూడా మీకు బాక్సెస్ దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. దీంతో పాటు పెళ్లి తర్వాత సత్యనారాయణ పూజ చేస్తారు కదా చాలా మంది. సో సత్యనారాయణ కథ పెట్టి కూడా నా దగ్గర అవైలబుల్ ఉంది, మీరు చూస్తూ ఉండొచ్చు. మొత్తం మీనాకరీ ఫినిషింగ్ అడిగే వాళ్ళకి ఏంటంటే చాలా బాగుంటుందండి. దీంట్లో ఇంకోటి ఏంటంటే కనుక సైడ్ కి డ్రా కూడా ఇచ్చాను, ఒకవేళ మీరు పూజా వస్తువులు పెట్టుకోవడానికి కూడా. ఒకవేళ దీంట్లో కూడా కొంతమంది ఏంటంటే అదర్ కంట్రీ తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ గురించి ఇది డిస్ప్లే కూడా చేయించుకోవడానికి అవకాశం ఉండేలా స్క్రూ ఫిట్టింగ్ తెప్పించానండి. మీనాకరీ కాకుండా సిల్వర్ ఫినిషింగ్ అడిగే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ గురించి అని చెప్పేసి ఈ విధంగా సిల్వర్ ఫినిషింగ్ చేపించేసాను. అయితే ఇప్పుడు మీరు చూసేది ఏదైనా సరే మెయిన్ బేస్ అనేది వుడ్ ఉంటుందండి, వుడ్ పైన షీట్ ఉంటుంది. ఇలా కాకుండా కొంతమంది ప్యూర్ జర్మన్ సిల్వర్ కూడా అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ గురించి ఈ విధంగా ప్యూర్ జర్మన్ సిల్వర్ నేను చేపించేసానండి. యాక్చువల్ చెప్పాలంటే కనుక ఇది ఒక కస్టమర్ నాకు కస్టమైజ్ ఆర్డర్ ఇచ్చారనమాట. సో ప్యూర్ జర్మన్ సిల్వర్ ఎప్పుడైనా సరే మనకి కస్టమైజ్ ఆర్డర్ తీసుకుంటాను నేను. అయితే ఫస్ట్ మీరు చూసిన వుడెన్ వాటికి సంబంధించి కస్టమైజ్ ఆప్షన్ ఏమీ ఉండదు. అయితే దీంట్లో కస్టమర్ ఎలా అంటే వాళ్ళ ఇంట్లో ఉండే పూజా మందిరం సంబంధించి ఏదైతే స్పేస్ ఉంటుందో ఆ మెజర్మెంట్ ఇవ్వడం వల్ల నేను చేయడానికి నాకు అనుకూలంగా ఉంటుంది అనమాట. చాలా పెద్ద. సో ఇప్పుడు మీరు చూసిన కొన్ని ప్రొడక్ట్స్ మాత్రం మీరు ఇప్పుడు చూసారు. సో వీటితో పాటు మరికొన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంకా చాలా వెరైటీస్ మీకు చెప్పడానికి. సార్ మీరు ఇవి కూడా సేల్ చేస్తారండి? సేల్ చేస్తామండి. ఇప్పుడు వీటిలో కూడా మళ్ళీ రకరకాలు చాలా ఉన్నాయి, జస్ట్ కొన్ని మాత్రమే మీరు చూస్తూ ఉన్నారు. అయితే దీంట్లో పెద్దవాళ్ళు ఈ విధంగా మొత్తం కపుల్ మోడల్ కావాలనుకునే వాళ్ళకి కపుల్స్ లా ఉన్నాయండి. అయితే దీంట్లో మీరు గమనించారా, ఒక్కొక్క మోడల్ చూస్తున్నారు, ఒక్కొక్క శారీ కలర్స్, శారీ డిజైన్స్, అలాగే డ్రెస్సెస్ సంబంధించి కూడా రకరకాలుగా ఉన్న వెరైటీస్ ఉన్నాయి. అయితే మరి కొంతమంది ఏంటంటే ఇలా పెద్దవాళ్ళు కాకుండా చిన్న పిల్లలది కావాలి అడిగే వాళ్ళకి ఏంటంటే ఇలా చిన్న పిల్లలు కూడా నేను ప్రిపేర్ చేయించానండి. చాలా అందంగా చూసారు కదా, ఎంత బాగుందో చూడండి చిన్న పిల్లలు. అయితే వీటితో పాటు ఒకవేళ సింగిల్ గానే కావాలి కానీ పెద్దవాళ్ళది కావాలని చెప్పంటే వాళ్ళకి కూడా నేను చేపించానండి. అయితే దీంట్లో కూడా సార్ మీరు చూసేది హాఫ్ సారీ సంబంధించి మీరు చూస్తున్నారు. ఒకవేళ సారీ సంబంధించి అడిగే వాళ్ళకి కూడా సారీ మోడల్ కూడా ఉన్నాయి, లేదంటే పెద్దవాళ్ళు జెంట్స్ మోడల్ కావాలనుకునే వాళ్ళకి ఇలా జెంట్స్ మోడల్ కూడా చేపించానండి. అన్ని రకాల మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. వీటితో పాటు నా దగ్గర కాశయాత్ర సెట్ ఉన్నాయి, అలాగే గృహప్రవేశం సంబంధించి ఉన్నాయి, సారీ ఫంక్షన్, హాఫ్ సారీ ఫంక్షన్, అలా నా దగ్గర చాలా వెరైటీస్ కూడా నేను ప్రిపేర్ చేయించాను. వ్యూవర్స్ ఇందాక మీకు చెప్పినట్టే ఇప్పుడు నేను కొన్ని మాత్రం మీకు చూపించడం జరుగుతుంది. మీకు ఫర్దర్ గా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు మీరు ఎప్పుడైనా కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ మీరు సేవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే నా దగ్గర ఇంకా మరికొన్ని వెరైటీస్ కూడా ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్గా ఇప్పుడు మీరు చూస్తున్న ప్రొడక్ట్స్ అన్ని కూడా రిటర్న్ గిఫ్ట్ సంబంధించండి. అయితే దీంట్లో కూడా రిటర్న్ గిఫ్ట్ అనేది పర్టికులర్ ఒక అకేషన్ సంబంధించి మాత్రమే కాదు. వ్యూవర్స్ మీరు చూస్తున్నారు కదా, ఇందాక సార్ చెప్పినట్టు పెళ్లిళ్ళు కావచ్చు, ఎంగేజ్మెంట్ కావచ్చు, గృహప్రవేశం కావచ్చు, లేదా మీరు ఇంట్లో ఏదైనా చిన్న పూజ కార్యక్రమం చేసుకున్న కావచ్చు, ప్రతి సందర్భానికి సంబంధించి అన్ని రకాల వెరైటీస్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు చూసేటి ఈ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా జింక్ మెటల్ సంబంధించినవి. అయితే ఇది సిల్వర్ ఫినిషింగ్ కనిపిస్తుంది కదా, ఇది జర్మన్ సిల్వర్ అనుకుంటారేమో, కాదండి. యాక్చువల్గా సిల్వర్ ఫినిషింగ్ కనిపించేది ఏది కూడా జర్మన్ సిల్వర్ కాదని చెప్పి ఇందాక మీకు చెప్పాను కదా, అలాగే చెప్తున్నాను. ఇవన్నీ కూడా జింక్ మెటల్ సంబంధించినవి. ఇక్కడ మరికొన్ని అయితే ఉన్నాయి బ్రాస్ ఐటమ్స్ సంబంధించినవి, అలాగే ఇక్కడ మరికొన్ని ఉన్నాయి. ఇవేమో ఫ్రేమ్స్, ఇవన్నీ కూడా సిల్వర్ కోటెడ్ సంబంధించినవి అండి. ఇవంతా కూడా ఎంఎస్ మెటల్ అంటాము, మెటల్ సంబంధించినవి.
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మీనాకరీ సంబంధించింది. యాక్చువల్గా స్టీల్ బాక్స్ అండి, స్టీల్ పైన మీనాకరీ వర్క్ చేపించాము. ఇప్పుడు సార్ చూపిస్తున్నారు చూసారా, ఇది యాక్చువల్గా రెడ్ కలర్ వెల్వెట్ బాక్స్ లో వస్తుంది. ఇది కూడా మెటల్ ప్రొడక్ట్ అండి. మెటల్ పైన మళ్ళీ నేను జర్మన్ సిల్వర్ పాలిష్ చేపించాను. వీటితో పాటు ఇది పిచ్వై బాక్స్ ఉంటుంది, మీకు అందరికి తెలిసే ఉండొచ్చు. పిచ్వై బాక్స్ కూడా మనకి విడివిడిగా కూడా ఉంటాయి, అలాగే ఇలా సెట్ల కూడా ఉంటాయండి. అయితే దీంతో పాటు ఇలా మీకు ట్రే అలాగే 2 జార్స్ కాకుండా విడిగా కొంచెం ట్రేనే పెద్ద కావాలని అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ గురించి ఈ విధంగా తెప్పించాను. మీరు చూస్తున్నారు కదా, చాలా బాగుంది చూడండి ఒకసారి. రౌండ్ షేప్ మోడల్. ఇంకోటి ఇది స్టాండర్డ్ సైజ్ అండి, సైజ్ కూడా 8 ఇంచెస్, చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఇంకోటి చూడాలి, ఇది కూడా 0 మెయింటెనెన్స్ అండి. ఇది కూడా మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు, మీరు బయట పెట్టి కూడా దీనికి ఏం కాదనమాట. అయితే ఇప్పుడు మీరు కేవలం కొన్ని మాత్రమే మీరు చూసారు. అయితే ఇప్పుడు జింక్ మెటల్ మాత్రమే కాకుండా ఇందాక కొన్ని మీకు వీడియోలో చూపించానండి, వుడెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయని. వాటితో పాటు సిల్వర్ కోటెడ్ కూడా ఉన్నాయి, వాటితో పాటు జర్మన్ సిల్వర్ కూడా ఉన్నాయి. చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. సో ఇందాక మీకు చెప్పిన మాట మళ్ళీ ఒక మాట చెప్తున్నాను. ఫర్దర్ గా మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోవచ్చు. వాస్తవంగా ఇది పెళ్లిలో ఉపయోగించే ఒక అద్భుతమైన వస్తువు అని చెప్పాలండి. వ్యూవర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఏదైతే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నానో రోలు రోకలి కావచ్చు, అలాగే తిరగలు కావచ్చు, ఇది మన సాంప్రదాయాన్ని మొత్తం కళ్ళకు కట్టే కనిపించే విధంగా చూపిస్తుంది అనమాట. అయితే వాస్తవంగా రోలు రోకలి అలాగే తిరగలి ఇవి రెండు కూడా మన సాంప్రదాయంలో ఉపయోగించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, వధూవరులు వాళ్ళ వివాహం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి, వాళ్ళ సాంప్రదాయాన్ని 10 మందికి షేర్ చేసుకుంటూ ఉండాలని చెప్పేసి, సంతోషాన్ని ఇంకా వాళ్ళ కుటుంబంలో పెంపొందించుకునే ఉద్దేశంతో ఇవన్నీ సూచిస్తూ ఉంటాయి. సో అందులో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో ఇది రోలు అలాగే 2 రోకలు అండి. ఇది ఏదైతే మీరు చూస్తున్నది టోటల్ అంతా కూడా ప్యూర్ జర్మన్ సిల్వర్, అయితే వుడ్ మీద చేపించాము. అయితే కార్వింగ్ అంతా కూడా వుడ్ మీద ఉంటుందండి. అయితే ప్లేన్ గా ఉండకుండా ఇక్కడ మీరు గమనించారు కదా, శంకు చక్ర నామం కనిపిస్తూ ఉంది. అయితే ఇది మీరు చూస్తున్నారు కదా, హైట్ టాప్ టు బాటమ్ 24 ఇంచెస్ హైట్ ఉంటుంది. 24 ఇంచెస్ అంటే 2 ఫీట్ అంటే అర్థం అనమాట. సో దీనికి పైన ఏదైతే మీరు రోకలు చూస్తున్నారో ఇది టాప్ టు బాటమ్ వచ్చేసరికి 48 ఇంచెస్ హైట్ ఉంటుంది. దీనిపైన కూడా కేవలం ప్లేన్ గా అంటే జస్ట్ నక్ష వర్క్ అని కాకుండా శంకు చక్ర నామం ఉండే విధంగా చేపించాము. అంటే ఏంటంటే సార్, ఇది మనం ఫోటోగ్రఫీలో అయినా సరే, వీడియోలో అయినా సరే చాలా క్లారిటీ కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే కనుక మీ సంతోషం ఇంకా రెట్టింపు అయ్యే విధంగా ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు మీరు రోలు రోకలు చూసారు కదా, దీంతో పాటు తిరగలు చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది కూడా మొత్తం అంతా కూడా జర్మన్ సిల్వర్ మీద చేపించామండి. ఇదంతా కూడా నక్షి వరకు కార్వింగ్ చేపించేసి దానిపైన సిల్వర్ పాలిష్ చేపించేసాము. దీంట్లో సైజెస్ ఉంటాయండి. ఇదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు జస్ట్ ఒక శాంపుల్ సైజ్ వరకు మాత్రమే చూపిస్తున్నాను. వ్యూవర్స్ మీరు చూస్తున్నారు కదా, వాస్తవంగా ఇవన్నీ కూడా మీ అందరికి ప్రిపేర్ చేయడానికి రీజన్ ఏంటంటే కనుక, మన సాంప్రదాయం అనేది ఎప్పుడు కూడా మళ్ళీ మర్చిపోయే విధంగా ఉండడానికి వీల్లేదు. మన సాంప్రదాయం ఇప్పుడు వచ్చే జనరేషన్ వాళ్ళందరికీ కూడా తెలవాలి. ఒకప్పుడు మన వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, మన సాంప్రదాయం ఎంత గొప్పది అనేది ప్రపంచ అంతలో తెలవాలి అని చెప్పంటే కనుక వ్యూవర్స్ మీరు చూస్తున్నారు కదా, మీరు పర్చేస్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయండి. వీటితో పాటు ఇప్పుడు ఇందాక మీకు ఏదైతే చెప్పానో మేమే మ్యానుఫ్యాక్చర్ కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మీకు అనుకూలమైన సైజులో చేపించడం జరుగుతుంది. అయితే కొన్నిటికి మాత్రమే కస్టమైజ్ ఆప్షన్ ఉంటుందండి. సో అన్నిటికీ కస్టమైజ్ ఆప్షన్ ఉండదు కాబట్టి చెప్తున్నాను. అయితే కొరియర్ సంబంధించి అయినా సరే ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మరొక మాట చెప్తున్నాను. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి. బట్ కొరియర్ చార్జెస్ కస్టమర్ మీరే పే చేయాల్సి ఉంటుంది. సో నా దగ్గర ప్రొడక్ట్స్ దాదాపు మ్యాక్సిమం కూడా ఇందాక మీరు రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ చూసారు కావచ్చు, అలాగే వెడ్డింగ్ సంబంధించి చూసారు కావచ్చు, దాదాపు అన్ని వెరైటీస్ దగ్గర ఆన్ ది స్పాట్ స్టాక్ రెడీగా ఉంది. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నా దగ్గర అవైలబుల్ లేదనుకుంటే మాత్రం కంపల్సరీ మీ దగ్గర నేను ఆర్డర్ తీసుకొని 100% మీరు అనుకున్న టైంకి మీకు రీచ్ చేసే విధంగా నేను ప్లాన్ చేస్తానండి. సో మీ సంతోషాన్ని ఇంకా రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో చాలా వెరైటీస్ ఇంకా నేను ఆర్డర్ ఇచ్చాను, చాలా వెరైటీస్ వస్తున్నాయి. అద్భుతంగా మీరు సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతో ఇవన్నీ ప్లాన్ చేశాను. ఇప్పుడు ఏదైతే మీరు సార్ ద్వారా మీరు ఏదైతే వీడియోస్ చూస్తున్నారో నేను ఇంకా చాలా వీడియోస్ వీళ్ళ ద్వారా చేపించుకుంటూ మరికొన్ని వెరైటీస్ కొత్త వెరైటీస్ అన్ని మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటానండి. గైస్ వీళ్ళు నాకు తెలిసి సార్ వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేస్తలేదు, మన సాంప్రదాయాన్ని మనకైతే మరొకసారి అయితే గుర్తిస్తున్నారు, అంటే నేర్పిస్తున్నారు అనమాట. చూస్తున్నారు కదా, మనకి ఒక పెళ్ళి అయినా అందుకు చిన్న ఓనిల్ ఫంక్షన్ జరిగినా సరే మీరు తప్పకుండా వచ్చేయాల్సింది సికింద్రాబాద్. ఎందు గురించి అంటారా, ఇప్పటి వరకు మనం ఎన్ని చూసాం చెప్పండి, ఏ టు జెడ్ దాని గురించి చెప్పినా సరే ఇంకా చాలా ఉన్నాయి. ఎందు గురించి అంటే నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే చేస్తానండి మీతో. ఖచ్చితంగా మీరు మన సాంప్రదాయాన్ని మనం అయితే బ్రతికించాలి కాబట్టి మన ఇండియా అందరూ కూడా పక్క మీరు మీ ఇంటికాడ ఎటువంటి చిన్న ఫంక్షన్ జరిగినా సరే మీరు తప్పకుండా స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి అయితే కాల్ చేయండి. వ్యూవర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, యాక్చువల్ గా మా షాప్ పేరు శ్రీ లలిత్ మెటల్స్ అండి. సికింద్రాబాద్ జనరల్ బజార్ లో ఉంది. జనరల్ బజార్ ఎంట్రన్స్ లో దర్గా ఉంటుందండి, దర్గా పక్క కాంప్లెక్స్ మా షాప్ అనమాట. ఫర్దర్ గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ చూస్తున్నారు కదా, ఆ కాంటాక్ట్ నెంబర్ ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. నేను లొకేషన్ డీటెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేసేస్తానండి.